అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కాబట్టి తప్పకుండా చంద్రబాబు వేసిన సిట్టు దర్యాప్తు చేయనియండి, కొండ మీద ఏం జరిగింది, ఏం జరగలేదు, ఎందుకు జరిగింది అని. కానీ సిబిఐ విచారణ జరపాలి, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, అవి ఏమవుతాయో కూడా మనం ఇప్పుడు చూడాలి. బట్ ఈ దశకు వచ్చేసరికి మాత్రం మొదట బయలుదేరినప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఇది ఎక్కడో శృతి మించిందన్న వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు కూడా గ్రహించబట్టి, అనుభవజ్ఞుడు లౌక్యుడు కాబట్టి దాన్ని తిరుమంత్రంతోనే దాన్ని ముగించడానికి ఆయన ఒక ప్రక్రియ చేశారని అనిపిస్తుంది. ఇంక ఈ మధ్యలో మీరు తప్పకుండా మాట్లాడుకోవాల్సింది మాజీ ముఖ్యమంత్రి జగన్ మోడీకి రాసిన లేఖ గురించి. అసలు జగన్ లాంటి ఒక 5 ఏళ్ళు పాలించిన ఒక ముఖ్యమంత్రి ఇంత లాజిక్ లేకుండా ఎలా రాస్తారు, ఎలా చేస్తారు? చంద్రబాబు నాయుడు యొక్క ఎంపీల మీద ప్రధానంగా రెండో పెద్ద మద్దతుదారైన చంద్రబాబు మీద మోదీ చర్య తీసుకుంటాడు అని జగన్ ఆశిస్తున్నారా? రెండవది, అసలు దేశమంతా మతము దేవుడు ఈ సమస్యల మీదే రాజకీయాలు నడిపే సంఘ పరివార్ కానీ బీజేపీ కానీ దీని మీద నెగిటివ్ స్టాండ్ తీసుకుంటాయి అని అసలు జగన్ ఎలా అనుకుంటున్నాడు? జగన్ లేఖ రాస్తున్న సమయంలో ఆయన ఇంటి మీద బీజేపీ వాళ్ళు దాడి చేస్తున్నారు. తర్కరాహిత్యం. ఇప్పుడు జూలైలో మేము లేం కదా అధికారం, ఇట్లాంటి లాజిక్లు చేస్తే కొంచెమన్నా అర్థం ఉండేది. కానీ అసలు ఈ సమస్య అంతా చాలా దుర్బుద్ధితో తెచ్చారు, కావాలని తెచ్చారు, ఇవన్నీ చెప్పి ఈ వాదన అసలు బండి సంజయ్ లాంటి ఆయన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం అయిపోయిందని ఎప్పుడో ప్రకటించారు. చంద్రబాబు ఇప్పుడు దాన్ని పట్టుకున్నాడు. కానీ కాబట్టి నిజంగా ఈ మోదీకి తెలియకుండా మోదీ కాదంటే ఇంత జరిగి ఉండేదని కానీ, లేకపోతే కనుక మోదీ ఈ దశలో అండర్లైన్ ఈ దశలో చంద్రబాబు మీద చర్య తీసుకుంటాడని కానీ, తిరుపతి కొండ వివాదం లాంటిది కనుక వస్తే నిజంగా దాన్ని ఉపయోగించుకోకుండా బీజేపీ ఉంటుందని కానీ, తను లేఖ రాయగానే జగన్ ఓకే జగన్ నువ్వు బాగా రాసేవని ఎలా అలా ఇంత అంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం తప్ప జగన్ ఎదురుదాడి బెడిసి కొట్టడం తప్ప ఇక్కడేమీ మోదీ దగ్గర అది పనిచేసే అవకాశం ఏం లేదు. ఇవన్నీ ఒకేసారి జరిగాయి చూడండి. జగన్ లేఖ రాయడం, చంద్రబాబు సిట్టేసి ప్రాయశ్చిత్తం చేసేయడం, అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళు ఎదురుదాడి ప్రారంభించడం. సో తిరుపతి చుట్టూ ఒక పెద్ద రాజకీయం ఒక పరాకాష్ఠకు చేరినట్టు. జగన్ పై దాడి ఏంటి? బీజేపీ జగన్ కొద్దిగా ఫేవర్గా ఉంటుంది, కొద్దిగా వీళ్ళతోటే ఉంటారు అని కదా వచ్చింది. వాళ్ళు డైరెక్ట్ గా జగన్ మీద దాడి చేయడానికి ఏమన్నా బీజేపీ మౌలిక సిద్ధాంతం అది కదా. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యము, తెలంగాణ ముస్లిం రాజ్యం అనేది వాళ్ళ ఫిలాసఫీ కదా. వాళ్ళు రెండవది నేను ఒకటి చెప్పాను కదా మీకు, చంద్రబాబు తమ ఎజెండా హైజాక్ చేయడం బీజేపీ అనుమతించదు. అవును, తిరుపతి కొండ రాజకీయం భానుప్రకాష్ చేయాలి, లేకపోతే అక్కడ విహెచ్పి బ్యాచీలు చేయాలి. ఇంకో అక్కడ చాలా సార్లు విహెచ్పి కార్యవర్గ సమావేశాలు తిరుపతిలోనే జరుగుతుంటాయి. హిందూ ధార్మిక చంద్రబాబు నాయుడు కాస్త దీన్ని లాగేసుకుంటే ఇంకా మనం మీరు చూడండి, ఈ వారం రోజుల్లో పురంధేశ్వర ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారా? అవును, ఎందుకు పెట్టలేదండి? బీజేపీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. జగన్ అది కూడా మర్చిపోయారు. బీజేపీ ఈజ్ పార్ట్ ఆఫ్ చంద్రబాబు గవర్నమెంట్ అండ్ చంద్రబాబు ఈజ్ పార్ట్ ఆఫ్ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ అని ఎవరి మీద ఇద్దరు ఒకటే కదా అక్కడ. జగన్ ఇల్లు అంతే కదా. జగన్ ఇంటి మీద దాడి చేస్తుంటే మీరు చంద్రబాబు మీద దాడి చేసి మీరు కూడా నాతో కలవండి అని అడిగితే అది ఎలా కుదురుతుంది? సో నేను అనుకుంటాను టీ కప్పులో తుఫాన్ అన్నట్టుగా ఒక వారం 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ను ఈ లడ్డూ వివాదంతో కుదిపేశారు. దేశాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్నే కాదు, భక్తులైన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా పిట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కదా. కాబట్టి మిగతా దేవాలయాలన్నింటిలో కూడా ఏ ప్రసాదం, ఏ నెయ్యి వాడుతున్నారు, ఏ నూనె వాడుతున్నారు అని మళ్ళీ ఎంక్వైరీలు మొదలైనవి. ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. నేను ఇక్కడ మీరు ఒకటి యాడ్ చేస్తున్నా. ఫార్మర్ ప్రెసిడెంట్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒక ప్రకటన చేశాడు. ఎక్కడ? బెనారస్ హిందూ యూనివర్సిటీలో, కాశీలో ఉన్న విశ్వవిద్యాలయంలో ఆయన ప్రసంగం చేస్తూ, ఆ ప్రసంగం దేని మీద తెలుసా? హోలీ కౌ, పవిత్రమైన గోవు మరియు దాని సంరక్షణ సమృద్ధి. ఇది ఆయన ఏమన్నారంటే, తిరుపతి ఆలయానికి సంబంధించిన వార్తలు నాకు చాలా కలత కలిగించాయి. నిన్ననే మా మిత్ర బృందం బాబా విశ్వేశ్వర ఆలయాన్ని, బాబా అంటే కాశీ విశ్వేశ్వరుడు, కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించి వచ్చి చెప్పిన మాటలు కూడా నాకు చాలా బాధ కలిగించాయి. దేశంలో ఆలయాలన్నీ ఇలాగే ఉన్నాయి, అన్ని చోట్ల ఇటువంటివే జరుగుతున్నాయి. హిందూ మతంలో ఏదన్నా కల్తీలు ఇట్లాంటివి జరిగితే అది పాపం చుట్టుకుంటుంది.
కాబట్టి దీన్ని చక్కదిద్దడానికి ఏదన్నా చర్యలు తీసుకోవాలి అన్నారు ప్రెసిడెంట్ మాజీ రాష్ట్రపతి. ఇప్పుడు మనం ఒకే చేసాం, ఒకే ఎన్నిక కూడా ఆయనే పెట్టారు. బీజేపీకి అంత ఇష్టమైనటువంటి మనిషి ఆయన అన్నారు. మరి ఇప్పుడు తిరుపతిని ఎంత చేశారు ఆయన? నిన్న బాబా విశ్వనాథ ఆలయానికి వెళ్ళి చెప్తే నా మనస్తాపం కలిగింది. ప్రతి చోట ఇదే పరిస్థితి ఉందంటుంటే ఇవన్నీ చంద్రబాబు గారికి తెలియదు అనుకోకండి. మీకు నాకు మనకంటే ఆయనకు చాలా రెట్లు ఎక్కువ సమాచారం తెలుసు. పైగా ఆయన తిరుపతి కొండ దగ్గరే పెరిగినవాడు. కాబట్టి దీన్ని ఒక విధంగా ఇది ఎక్కడో శృతి తప్పి శృతి మించి ఎక్కడెక్కడికో పోయిందేమో ఒక భావన కలిగింది. మోదీ చర్య తీసుకోకపోయినా ఇది కొంచెం దీనికి ముగింపు పలకాలని మరి ఏమైనా సూచన కూడా చేస్తుండొచ్చు, మనకు తెలియదు. కానీ ఈ రోజుతో ఈవో మటుకు చెప్పాడు అది, ఎవ్వరు ఇంకేం పెట్టుకోకండి దీంతో. ఎందుకంటే మీరు వెళ్తారు, ఇంకొకరు వెళ్తారు, వాళ్ళకేం సంబంధం. ప్రసాదం చూస్తే ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తున్నా, ఈ కాలంలో తిరుపతి లడ్డు సేల్స్ పెరిగింది. ప్రజలు ఎంత వాస్తవికంగా ఉంటారు, ఏది రాజకీయం ఏది భక్తి అన్నది వాళ్ళు ఎంత చక్కగా హంసల్లాగా పాలు నీళ్లు వేరు చేసినట్టు చేస్తారు. అంటే ఈ టైంలో బయట మీడియాలో మనమంతా బుర్రలు పగలగొట్టుకున్నంతగా చర్చిస్తున్న ఈ సమయంలో, అటు ఇటు రెచ్చిపోతున్న సమయంలో తిరుపతి లడ్డు సేల్స్ బాగా పెరిగింది. కౌంటర్ మీద ఏమాత్రం ఎఫెక్ట్ లేదు. తిరుపతి లడ్డు లెక్కలు అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపించినట్టే అప్పటికి నేను తెప్పించా. అది కావాలంటే ఇంకోసారి కూడా నేను మీకు చెప్తాను. సో సమగ్రంగా దీన్ని విచారించాల్సిన అవసరం ఉంటుంది. లడ్డు ప్రొడక్షన్ రేట్ బాగా పెంచటం, దాన్ని ఒక 3-4 రోజులు స్టోర్ చేసే పరిస్థితి కల్పించటం, ఇవన్నీ కూడా ఈ పరిస్థితిలో కొంత కారణం ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చినట్టు భక్తులకు అందుతున్న రోజుల్లో దాని ఫ్రెష్నెస్ ఒక విధంగా అవుతుంది. అవును. సో అదొక బ్రాండ్ లాగా మారిపోయి అది చాలా భారీ సంఖ్యలో ఇస్తేనే ఇది అని ఒక ఇదిగా మారిపోయిన తర్వాత దాని లభ్యత పెంచిన తర్వాత ఎక్కువగా అందుబాటులో ఉండాలి కదా, ఎక్కువగా చేయాలి కదా. సో ఎక్కువ చోట్ల నుంచి నెయ్యి తెప్పించాలి కదా. ఒక మిత్రుడు అనంత్ గోయంక అతను రాశాడు ఎక్కడ, ది పాలిటిక్స్ ఆఫ్ ఘీ బిజినెస్ ఇన్ ఇండియా అని. అసలు అంత నెయ్యి రోజు సప్లై చేయడం అది పెద్ద వ్యవహారం. అది ఇవన్నీ తెలిసి కూడా దీని ఏదో మతపరమైన వివాదంలాగా చేయాలని ప్రయత్నించడానికి ప్రజలు హర్షించలేదు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. నేను తిరుపతి మిత్రులతో కూడా మాట్లాడా. మనకంటే ఎక్కువగా టెలిగ్రాఫ్, బిజినెస్ స్టాండర్డ్ ఇట్లాంటి పత్రికలు లోకల్ వాళ్ళతో అడిగాయి, సార్ ఎప్పుడు తిరుపతి మీద ఇట్లాంటివి ఉంటూనే ఉంటాయి సార్. నేను ఈరోజు సాయంత్రం కూడా వెళ్ళి దేవుని చూసి ప్రసాదం తెచ్చుకొని తిని ప్రశాంతంగా ఉన్నాను నేనని అక్కడ కింద చాలామంది భక్తులు ఆ ఇంటర్వ్యూలలో చెప్పారు. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, భగవంతుడితో పేచీ లేదు, భక్తులతో పేచీ లేదు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయినది అది. ఆ పద్ధతిలో నడుస్తున్నటువంటి రాజకీయం మటుకు ఇక్కడ వెనక్కు పోవాలనే కోరుకోవాలి. ప్రశాంతంగా వదిలేద్దాం మళ్ళీ. సార్ ఈ సుప్రీం